శ్రీ గురుభ్యో నమః. సుందరకాండము ద్వితీయ సర్గము. లంకా వర్ణనము. లంకలో ప్రవేశించటానికి హనుమంతుడు ఆలోచించటం, చిన్న రూపంతో అతడు లంకలో ప్రవేశించట, చంద్రోదయ వర్ణనము. ససాగరమనాదృశ్యమతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. గొప్ప బలము కల హనుమంతుడు ఎవ్వరూ ఎదిరింప శక్యం కానటువంటి సముద్రాన్ని దాటి ఏమాత్రం అలసట లేనివాడై త్రికూట పర్వత శిఖరంలో ఉన్న లంకను చూశాడు. తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్టః స్థితస్తత్ర బభౌ పుష్పమయో యథా. అక్కడ నిలబడిన హనుమంతుని మీద వృక్షాల నుండి పుష్పాలు వర్షంలాగా పడ్డాయి. వాటిచే కప్పబడిన అతడు పుష్పాలతో నిర్మించిన విగ్రహంలాగా కనిపించాడు. యోజనానాం శతం శ్రీమాం స్థీర్యాప్యుత్తమ విక్రమః అనిహస్వసన్ కపిస్తత్ర నగ్లానిమధిగచ్చతి. ఉత్తమమైన పరాక్రమం గలవాడు శ్రీమంతుడు అయిన హనుమంతుడు 100 యోజనముల దూరం దాటినా ఏమాత్రము అలసట పొందలేదు, చిన్న నిట్టూర్పు కూడా విడువలేదు. శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునః సాగరస్యాంతం సంఖ్యాంతం శతయోజనం. నేను ఎన్నో వందల యోజనాలు కూడా దాటగలవాడను. 100 యోజనాలు అని పరిమిత సంఖ్య గల ఈ సముద్ర దూరం మాట చెప్పాలా? సతు వీర్యవతాం శ్రేష్టః ప్లవతామపి చోత్తమః జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం. పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు, ఎగురగలవారిలో ఉత్తముడు అయినటువంటి హనుమంతుడు వేగంగా ఆ మహాసముద్రాన్ని దాటి లంక చేరుకున్నాడు. అద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామనగవంతి చ. నల్లని పచ్చిక బయళ్ళయందు మధ్య మధ్య పెద్ద పెద్ద శిలలు, పర్వతాలు, కొండలు ఉన్న అరణ్యాలందు అతడు సంచరించాడు. శైలాం చ తరు సత్యన్నాన్ వనరాజీచ పుష్పితాః అభిచక్రామ తేజస్వీ హనుమాన్ ప్లవగర్షభః. తేజస్శాలి వానశ్రేష్ఠుడు అయిన హనుమంతుడు వృక్షాలతో నిండి ఉన్న పర్వతాల మీద, పుష్పించిన వృక్ష పంక్తుల మీద సంచరించాడు. సతస్మిన్నచలే తిష్టన్ వనాన్యుపవనాని చ సనగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజః. వానర శ్రేష్ఠుడు పర్వతంపై నిలిచి వనాలను, ఉద్యానవనాలను, పర్వతాగ్రము నందు ఉన్నటువంటి లంకాపట్నాన్ని చూచాడు. సరళాన్ కర్ణికారాంశ ఖర్జూరాంశ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచిళిందాంశ కూటకాన్ కేతకానపి ప్రియంగూన్ గంధపూర్ణాచ్చ నిపాన్ సప్తచ్ఛదాంస్తదా ఆసనాన్ కోవిదారాంశ కరవీరాంశ పుష్పితాన్. హనుమంతుడు అక్కడ సరళ వృక్షాలని, కొండగోగు చెట్లను, బాగుగా పూసిన ఖర్జూర వృక్షాలని, మోరటి, నిమ్మ, కొండమల్లె, మొగలు చెట్లు, సువాసన గల పిప్పలి చెట్లు, మంకెన, ఏడాకుల అరటి, వేగిస, కాంచన చెట్లు, పుష్పించిన గన్నేరు చెట్లను చూశాడు. పుష్పభార నిబద్ధాంచ తథా ముకుళితానపి పాదపాన్ విహగాకీర్ణాన్ పవనాదూతమస్తకాన్ హంసకారండవాకీర్ణాన్ వాపీః పద్మోత్మలాయుతాః ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ జలాశయాన్ సంతతాన్ వివిధైర్వృక్షైః సర్వర్తుఫలపుష్పితైః ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః.
మొగ్గలు తొడిగినవి, పక్షులతో వ్యాకులముగా ఉన్నవి, గాలికి కదలాడుచున్న అగ్రభాగము కలవి అయిన అనేక వృక్షాలను, హంసలతోనూ కారండవమును జలపక్షులతోనూ నిండినవి, అధికముగా పద్మములు కలువలు ఉన్నవి అయిన దిగుడు బావులు, అందమైన అనేక విధములైన పౌరులు విహరించు ప్రదేశాలు, అన్ని ఋతువులందు లభించు ఫలములతో నిండిన పుష్పించిన అనేక విధాలైన చెట్లు, తీరాలు, వాటిల మీద దట్టముగా ఉన్న చెరువులు, రమ్యమైన ఉద్యానవనాలు, ఇలాగా అనేకమైనటువంటివి హనుమంతుడు చూశాడు. సమాసాద్య చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం పరికాభిః సపద్మాభిః సోత్పలాభిరలంకృతాం. గొప్ప కాంతిగల హనుమంతుడు లంకను సమీపించి, రావణు చేత పరిపాలించబడినది, పద్మములతోనూ కలువ పూలతోనూ కూడినది, కందకముల చేత అలంకరింపబడినది అయిన లంకను చూచాడు. సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిచ్చ రాక్షసైరుగ్రధన్విభిః. రావణుడు సీతను అపహరించటానే కారణం చేత రాముడు ఎప్పుడు యుద్ధానికి వస్తాడో అనే భయంతో భయంకరమైన ధనుస్సులు ధరించినటువంటి రాక్షసుల చేత ఆ లంకానగరము కాపలా కాయిస్తూ ఉండబడింది. కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైత్స గ్రహ సంకాసైః శరదాంబుద సన్నిభైః. ఆ నగరం చుట్టూ బంగారు ప్రాకారం ఉంది. పర్వతంలాగా ఎత్తుగాను, శరత్కాల మేఘంలా తెల్లగా ఉన్న భవనాలతో ఆ నగరం ప్రధాన వీధులు అన్నీ కూడా తెల్లగాను ఎత్తుగాను కనిపిస్తున్నాయి. పాండురాభిః ప్రితోళాభిః ఉచ్చాభిరభి సంవృతాం అట్టాలక శతాకీర్ణాం పతాకాధ్వజమాలినీం తోరణైః కాంచనైర్దివ్యైర్లతా పంక్తి విచిత్రితైః దదర్శ హనుమాన్ లంకాం దివిదేవపురీం యథా. తెల్లనైన ఎత్తైన ప్రధాన వీధులతో కూడినది, వందల కొలది రుజులతోనూ వరుసగా కట్టిన పతాకాలతోనూ ధ్వజములతోనూ ఆ లంకానగరం ప్రకాశిస్తూ స్వర్గలోకంలో అమరావతిలాగా ఉన్నది. గిరిమూర్ధ్ని స్థితాం లంకాం పాండురైర్భవనైః శుభైః దదర్శ స కపిశ్రేష్ఠః పురమాకాశగం యథా. తెల్లని అందమైన భవనాలతో పర్వత పైభాగంలో నిర్మించిన ఆ లంకానగరము ఆకాశంలో నిర్మించిన పట్టణంలాగా ఉండటాన్ని హనుమంతుడు చూశాడు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణా ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం. రావణుడు పరిపాలిస్తున్న ఆ లంకానగరము పూర్వము విశ్వకర్మ చేత నిర్మించబడింది. హనుమంతునికి ఆ నగరము ఆకాశంలో తేలిపోతున్నదా అన్నట్లుగా కనిపించింది. వప్రప్రాకార జఘనాం విపులాంబునవాంబరాం శతఘ్నీశూలకేశాంత మట్టాలక వతంసకాం మనసేవ కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణా ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరః. మనస్సుతో నిర్మించబడినట్లుగా ఉన్న ఆ లంకానగరాన్ని విశ్వకర్మ నిర్మించాడు. మట్టి గోడల ప్రాకారాలు, శిలలతో నిర్మించిన ప్రాకారము దానికి జగనంగాను, అగడ్తలలో ప్రవహిస్తున్నటువంటి నీరు వస్త్రముగాను, శతఘ్నులు శూలాలు అను ఆయుధాలు కేశపాశంగాను, కోట రుజువులు కర్ణాభరణాలుగాను ఉండటం చేత స్త్రీవలే ఉన్న ఆ లంకను హనుమంతుడు చూచాడు. దాని ఉత్తర ద్వారం దగ్గరకు వెళ్ళి అతడు ఆలోచనలో పడ్డాడు. కైలాస శిఖర ప్రఖ్యమాలికంతీమివాంబరం దీయమానామివాకాశముచ్ఛ్రితైర్భవనోత్తమైః సంపూర్ణాం రాక్షసైర్ఘోరారాగ్నైః భోగవతీమివ అచింత్యాం సుకృతాం స్పష్టాం కుబేరాజుషితాం పురా. కైలాస శిఖరము వలె ఉన్నతముగాను ఉన్న ఆ లంకాపట్టణము ఆకాశమును వరలుచున్నట్లున్నది. భవనములు అత్యున్నతములుగా ఉన్నాయి. భయంకరులైన రాక్షసులతో
నాగములతో భోగవతీపట్నంలాగా ఉన్నది. దాని శోభ ఊహకు కూడా అందటం లేదు. అతి స్పష్టంగా ప్రకాశిస్తున్న ఆ నగరంలో పూర్వము కుబేరుడు నివసిస్తూ ఉండేవాడు. దంష్ట్రిభిర్బహుభిః శూరైః శూలపట్టిసపాణిభిః రక్షితాం రాక్షసైర్ఘోరైర్గుహామాసీ విషైరివ తస్యాస్య మహతీం గుప్తిం సాగరం చ నిరీక్ష్య సః రావణం చ రిపుం ఘోరం చింతయామాస వానరః. కోరలు కలవారు, శూలాలు, పట్టిసాలు అను ఆయుధాలు ధరించినటువంటి భయంకరమైనటువంటి ఎంతోమంది రాక్షసులు సర్పాలు ఏ విధంగా గుహలు రక్షిస్తాయో అదే విధంగా రక్షిస్తున్నారు. ఆ లంకాపట్నాన్ని ఏర్పరిచిన గొప్ప రక్షణ విధానం అలా ఉంది. దాని చుట్టూ సముద్రాన్ని చూసి రావణుడు భయంకరుడైన శత్రువు అనే విషయాన్ని కూడా మర్చిపోయి హనుమంతుడు ఈ విధంగా అనుకుంటున్నాడు. ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్థకాః నహి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి. వానరులు ఇక్కడికి వచ్చినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. దేవతలు కూడా యుద్ధం చేసి ఈ లంకని ఏ విధంగా జయించలేరు. ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి స మహాబాహుః కిం కరిష్యతి రాఘవః. రావణుడు పరిపాలిస్తున్న ఈ లంకాపట్టణంలో ప్రవేశించటం శక్యం కాదు. ఈ కష్టమైన లంకాపట్నానికి వచ్చి కూడా మహాబాహుడు అయిన రాముడు ఏం చేయగలడు? అవకాశో నాస్త్వాంతస్య రాక్షసేష్వభిగమ్యతే నదానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. రాక్షసుల విషయంలో సామమునకు కానీ దానమునకు కానీ భేదానికి కానీ అవకాశం లేదు. యుద్ధం చేయటానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు. చతుర్నామేవ హి గతిర్వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞస్య ధీమతః. అంగదుడు, నీలుడు, ధీమంతుడైన సుగ్రీవుడు, నేను ఈ నలుగురు వానరులు మాత్రమే ఈ లంకలోకి ప్రవేశించగలుగుతాము. యావజ్జానామి వైదేహీం యది జీవతి వానవా తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. హనుమంతుడు ఇలా అనుకున్నాడు. సీత జీవించుందా లేదో ముందుగా నేను తెలుసుకోవాలి. ఆమె కనబడిన తర్వాత ఈ ఆలోచనలన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు? తతః సా చింతయామాస ముహూర్తం కపికుంజరః గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుదయే రతః. రాముని అభివృద్ధిని కోరుచున్న హనుమంతుడు ఆ పర్వత శిఖరం మీద నిలిచి కొంచెంసేపు ఈ విధంగా ఆలోచించాడు. అనేన రూపేణ మయా న శక్యా రక్షసాం పురీ ప్రవేష్టుం రాక్షసైర్గుప్త క్రూరైర్బల సమన్వితైః. క్రూరులు, బలముతో కూడిన వారు అయినటువంటి రాక్షసులతో రక్షింపబడుతున్న ఈ లంకాపట్టణాన్ని నేను ఈ రూపంలో ప్రవేశించటం శక్యం కాదు. ఉగ్రౌజసో మహావీర్య బలవంతస్య రాక్షసాః వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గత. ఉగ్రమైన తేజస్సు, గొప్ప పరాక్రమము, గొప్ప బలము కల ఈ రాక్షసులందరినీ మోసగించి కానీ నేను సీతను వెతకలేను. లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. నేను ఈ మహాకార్యాన్ని సాధించాలంటే కనపడకుండా ఉండేలాగా సూక్ష్మ రూపాన్ని ధరించి రాత్రి ఈ లంకలో ప్రవేశించటమే ఈ సమయంలో నేను చేయవలసినటువంటి పని. తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాదర్శాం సురాసురైః హనుమాన్ చింతయామాస విచింతిస్య ముహుర్ముహుః. దేవతలు కానీ రాక్షసులు కానీ ఎదిరింప శక్యము కానీ ఆ లంకాపట్టణాన్ని చూసి హనుమంతుడు
తన కర్తవ్యమేదో నిశ్చయించుకొని దాన్ని ఎలా సాధించాలా అని మాటిమాటికి ఆలోచించసాగాడు. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా. దుష్టబుద్ధి కలవాడైనటువంటి రాక్షసుడు రావణుని కంటపడకుండా జనకుని కుమార్తె సీతాదేవిని ఏదో ఉపాయం చేత చూస్తాను. నా వినశేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏకామేకత్స పశ్యేయం రహితే జనకాత్మజాం. మహాబుద్ధిశాలిగా ప్రసిద్ధుడైన రాముని కార్యాన్ని నేను ఎట్లా ప్రవర్తిస్తే చెడిపోకుండా ఉంటుంది? సీత జనం లేనటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండగా నేను ఒంటరిగా సీతను చూడటానికి ఉపాయమేమిటి? భూతాచార్థా విపద్యంతే దేశకాల విరోధితాః విక్లబం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా. వ్యాకులమైన బుద్ధిగల అంటే స్థిరచిత్తము లేని దూత దేశకాలములకు విరోధము కల్పించుటచే సిద్ధముగా ఉన్న పనులు కూడా సూర్యోదయ సమయంలో అంధకారము నశించినట్లు చెడిపోవును. అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాపి న శోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః. ఈ పని చెయ్యాలి అని నిశ్చయం చేసిన పిమ్మట కూడా లాభనష్టాల ఆలోచనలో పడిన బుద్ధి ప్రకాశించదు. దూతలు బుద్ధిమంతులమనే అహంకారంతో పనులను చెడగొట్టుకుంటారు. నా వినశేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం ను నా వృధా భవేత్. నేను వచ్చిన కార్యం ఎలా చెడిపోకుండా ఉంటుంది? బుద్ధి వ్యాకులం కాకుండా చక్కగా పనిచేసే ఉపాయం ఏమిటి? సముద్ర లంఘనము సఫలం ఎలా అవుతుంది? మయీ దృష్టేతురక్షోభిరామస్య విదితాత్మనః భవేద్వ్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్చతః. నన్ను రాక్షసులు చూసినట్లయితే రావణుని సంహరించాలనేటువంటి కోరిక ఉన్నటువంటి ప్రసిద్ధ బుద్ధిశాలి అయిన రాముని కార్యము చెడిపోతుంది. నహి శక్యం క్వచిత్ స్థాతుమవిజ్ఞాతేన రాక్షసైః అపి రాక్షసరూపేణ కిముతాన్యేన కేనచిత్. రాక్షస రూపం ధరించి కూడా రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో నేను ఉండటం శక్యం కాదు. ఇంకా ఇతర రూపంతో మాట చెప్పాలా? వాయురప్యత్ర నాజ్ఞాతత్సరేదితి మతిర్మమ నహ్యస్త్య విదితం కించిద్ రాక్షసానాం బలీయసాం. ఈ లంకలో రాక్షసులకు తెలియకుండా గాలి కూడా ఎక్కడికి సంచరించజాలదని నా అభిప్రాయం. బలవంతులైన రాక్షసులకు తెలియని ప్రదేశం ఏదీ లేదు కదా. ఇహాహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృతః వినాశముపయాస్యామి భర్తుః అర్ధస్య హీయతే. నేను ఇలాగే ఈ రూపంతో ఇక్కడే ఉంటే పట్టుబడి చంపబడతాను. ప్రభువైన సుగ్రీవుని కార్యం కూడా చెడిపోతుంది. తదహం స్వేన రూపేణ రజన్యాం హస్వతాం గతః లంకామభిపతిష్యామి రాఘవస్యార్థసిద్ధయే. అందుచేత నేను నా రూపాన్ని చిన్నగా చేసుకొని రాముని కార్యాన్ని సాధించటం కోసం రాత్రివేళ ఈ లంకానగరంలో ప్రవేశిస్తాను. రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదాం విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. ఏమాత్రం సమీపింపశక్యం కాని ఈ లంకానగరంలోనికి రాత్రి ప్రవేశించి రావణుని గృహాన్నంతా వెదికి సీతను చూస్తాను. ఇతి సంచింత్య హనుమాన్ సూర్యాస్త్యాస్తమయం కపిః
ఆచకాంక్షే తతో వీరో వైదేహ్యా దర్శనోత్సుకః. వానర వీరుడైన హనుమంతుడు ఈ విధంగా ఆలోచించి సీతను చూడాలనే ఆసక్తి కలవాడై సూర్యాస్తమయం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః వృషదంశకమాత్రః సన్బభూవాద్భుత దర్శనః. సూర్యుడు అస్తమించగానే రాత్రియందు మారుతి శరీరాన్ని చాలా చిన్నదిగా చేసి పిల్లి అంత ప్రమాణంతో చూడటానికి ఆశ్చర్యం కలిగేలాగా మారిపోయాడు. ప్రదోషకాలే హనుమాంస్తూర్ణముత్ప్లుత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాత్పదాం. వీరాగ్రేశ్వరుడైన హనుమంతుడు సాయంకాల సమయమునందు శీఘ్రముగా ఎగిరి చక్కగా అమర్చిన విశాలమైన ప్రధాన మార్గాలు గల సుందరమైన లంకాపట్నంలోకి ప్రవేశించాడు. ప్రాసాదమాలా వితతాం స్తంభైః కాంచనరాజతైః శాతకుంభమయైర్జాలై గంధర్వనగరోపమాం సప్తభౌమాస్తభౌమచ్చ సా దదర్శ మహాపురీం లైః స్ఫటిక సంకీర్ణైః కార్తస్వర విభూషితైః. ఆ లంకానగరము ప్రసాదముల పంక్తులతో నిండి బంగారపు స్తంభములతోనూ వెండి స్తంభములతోనూ బంగారు కిటికీలతోనూ 7 అంతస్తుల మేడలతోనూ 8 అంతస్తుల మేడలతోనూ అది గంధర్వ నగరంలాగా అద్భుతంగా ప్రకాశిస్తోంది. బంగారంతో అలంకరించిన పైభాగములపై స్ఫటిక మాణిక్యాలు పరచబడి ఉన్నాయి. వైడూర్యమణి చిత్రైశ్చ ముక్తాజాల విభూషితైః తలైః సుశుభిరేతాని భవనాన్యత్ర రక్షసాం. లంకాపట్టణంలోని రాక్షసుల భవనాలన్నీ పైభాగాలు వైడూర్య మాణిక్యాలచే చిత్రచిత్ర వర్ణాలతో ముత్యాల సముదాయాలతో అలంకరించబడి ప్రకాశిస్తూ ఉన్నాయి. కాంచనాని చ చిత్రాణి తోరణాని చ రాక్షసాం కాముద్యోతయామాసుః సర్వతః సమలంకృతాం. బంగారంతో నిర్మింపబడి విచిత్ర వర్ణములు కల రాక్షస గృహ ద్వారాలు చక్కగా అలంకరించబడి ఆ లంకాపట్టణాన్ని నలుమూలలా ప్రకాశింపచేస్తున్నాయి. అచింత్యామద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపిః ఆసీద్విషణ్ణో హృష్టస్య వైదేహ్యా దర్శనోత్సుకః. తన ఊహకి అందని విధంగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న లంకాపట్నాన్ని చూసి సీతాదేవిని చూడాలనేటువంటి కుతూహలం చెందుతూ ఈ లంకను జయించటం ఎట్లాగా అని దిగులును, సీతాదేవిని చూడగలను అనేటువంటి ఆనందాన్ని కూడా పొందాడు. సపాండురావిద్ధ విమానమాలినీం మహర్షజాంబూనద జాలతోరణాం యశస్వినీం రావణ బాహుపాలితాం క్షపాచరైర్భీమ బలైః సమావృతాం. ఆ లంకాపట్టణంలో తెల్లని గృహాలు దగ్గరగా ఉండి ఆ గృహాలలోని కిటికీలు ముఖద్వారాలు బంగారంతో చేయబడ్డాయి. రావణుని బాహుబలంతే రక్షింపబడుతున్న పేరు పొందినటువంటి ఆ నగరము భయంకరమైన బలంగల రాక్షసులతో నిండి ఉన్నది. చంద్రోపి సాచివ్యమివావాస్య కుర్వం స్తారాగణైర్మధ్య గతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితతత్యలోకా ఉత్తిష్టతేనైక సహస్రరశ్మిః. ఆ సమయంలో అనేక వేల కిరణములు గల చంద్రుడు కూడా నక్షత్రములతో కూడి వాటి మధ్య ప్రకాశిస్తూ వెన్నెలను చాందినీతో లోకాన్నంతటినీ కప్పివేస్తూ హనుమంతుడికి సహాయం చేయటానికా అన్నట్లు పైకి వచ్చాడు. శంఖప్రభం క్షీరమృణాల వర్ణ ముద్గచ్చమానం యువభాసమానం దదర్శ చంద్రం స హరిప్రవీరః పోప్లూయమానం సరసీవ హంసం. ఉదయించి పైకి వస్తూ ప్రకాశిస్తున్న ఆ చంద్రుని కాంతి శంఖకాంతిలాగా ఉంది. అతని వర్ణము పాలవర్ణం వలె తామర తూడు వర్ణం వలె కూడా ఉంది. ఆ చంద్రుడు సరస్సులో ఈదుతున్న హంసవలే మనోహరంగా ఉన్నాడు. అట్టి చంద్రుణ్ణి ఆ హనుమంతుడు చూచాడు. సుందరకాండలో 2వ సర్గ సమాప్తము.